సహోదరి సహోదరులారా, జీవితంలో కలుగుచున్న శోధనలను బట్టి, ఆటంకాలు బట్టి ఏ విధముగా జీవితంలో దేవుడు చేస్తున్న మేలులను, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి నా జీవితంలో దేవుడు ఏ విధముగా మేలు చేసి ఉన్నాడని, లేక నా జీవితంలో ఏ విధముగా కార్యాలు చేసి ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన కలుగుటకు లేక జీవితంలో వేదన కలుగుటకు మన జీవితం ఏ విధముగా జీవిస్తున్నామని, లేక జీవితంలో కలుగుచున్న దుఃఖాన్ని బట్టి నా జీవితంలో శోధన కలుగుచున్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు అంశం కూడా మంచి మార్గం నడుచువారు ధన్యులని అంశం ద్వారా మరల మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, మంచి మార్గం ఎన్నుకున్నప్పుడు నా జీవితంలో కలిగే శోధనలు కానీ, లేక మంచి మార్గం ఎన్నుకున్నప్పుడు నా జీవితంలో కలిగే వేదన కానీ ఏ విధముగా నేను జీవించగలనని, ఏ విధముగా నేను నడవగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా నడుచుటకు, లేక జీవితంలో కలిగే శోధన ఏ విధముగా నేను ఉండుటకు మంచి మార్గం ఎన్నుకొని జీవించాలని, మంచి మార్గమే నాకు ధన్యుడుగా మారుటకు దేవుని మార్గం ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, మంచి మార్గం నడుచువారు అనే ధన్యులు అని అంశం ద్వారా మనం చూస్తున్నాం. ఏ విధముగా మార్గం ఎన్నుకొనుటకు నా జీవితంలో కలిగే శోధనలు, లేక మార్గంలో నడుచుటకు ఏ విధమైన దుఃఖం నాకు కలుగుచున్నదని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే మంచి మార్గం నడుచువారు ధన్యులుగా మారుచున్నప్పుడు నా జీవితంలో ఏ మార్గం ఎన్నుకొనుటకు నేను ఉన్నానని, ఏ మార్గంలో నడిస్తే దేవుణ్ణి నేను చూచేదనని, లేక ఏ మార్గంలో నడిస్తే నేను ధన్యులుగా మారుతామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు నియమించిన కాలములు, లేక దేవుడు నియమించిన ప్రతి కాలాలను బట్టి, దేవుడు ఒసగిన ప్రతి మేలులను బట్టి మన జీవితంలో ఏ విధముగా మనం ఉన్నామని, మన జీవితంలో కలుగుచున్న శోధనలు ఏ విధముగా కలుగుచున్నాయని, మన జీవితంలో కలుగుచున్న బాధలన్నిటినీ ఏ విధముగా మనం దేవునితో ఉండుటకు మనం ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే మంచి మార్గం నడుచువారనే అంశం ద్వారా దేవుడు ఒసగే కాలములను బట్టి, నా జీవితంలో దేవుడు ఒసగిన మేలులను బట్టి ఏ విధముగా నేను జీవించగలనని, ఏ విధముగా నేను నడవగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు ఒసగే కాలములను బట్టి నా జీవితాన్ని ఏ విధముగా నేను మార్చుకొనగలనని, నా జీవితాన్ని ఏ విధముగా పరిపూర్ణముగా నేను జీవించి దేవునిలో ఉండుటకు పరిపూర్ణుడుగా నేను జీవించగలనని, దేవుడు ఒసగిన ప్రతి కాలములను బట్టి నేను ఏ విధముగా నడవగలనని ఈరోజు అంశం ద్వారా కూడా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా దేవుడు ఒసగే కాలములను ఏ విధముగా నాలో దేవుడు దీవించగలడని, ఏ విధముగా నేను బ్రతకగలనని దేవుడు నడిపించే విధానములను బట్టి, లేక దేవుడు ఒసగిన కాలములను బట్టి నా జీవితమును ఏ విధముగా మార్చుకొనగలనని, దేవుడు ఒసగిన సమయాన్ని బట్టి ఏ విధముగా దేవుని దగ్గరకు నేను చేరగలనని, నా జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోవటకు, లేక నాలో దుఃఖం కలుగుచున్నదని దేవుని నుండి దూరంగా వెళ్ళిపోవటకు ఏ విధముగా మనం మంచి మార్గం వెతుకుటకు ప్రయత్నిస్తున్నామని, మంచి మార్గం నడుచువారు ధన్యులుగా ఉంటామని అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే మంచి మార్గం నడుచువారు ధన్యులుగా ఉన్నప్పుడు నా జీవితంలో కలిగే మార్గమును ఏ విధముగా ఎన్నుకొనగలమని,
నా జీవితంలో కలిగే మార్గం, దేవుని మార్గం వెతుకుటకు, మంచి మార్గం నేను వెతికి నడుచుటకు ఏ విధముగా నేను జీవించగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు ఒసగే కాలములను బట్టి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మనం పొందగలమని, పరిపూర్ణమైన దీవెనలు మనం పొందగలమని, మన జీవితంలో ఏ విధముగా మేలులను మనము పరిపూర్ణత పొందగలమని, పరిపూర్ణమైన జీవితాల్లో మనం జీవించగలమని, పరిపూర్ణత మనం అనుగ్రహించే దేవుడు మనకు ఉన్నప్పుడు ఏ విధముగా మనం నడవగలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా ఏ విధముగా నడుస్తున్నామని, దేవుడు అనుగ్రహించిన సమయమును ఏ విధముగా మనం నడుచుటకు ప్రయత్నిస్తున్నామని, దేవుడు అనుగ్రహించిన పరిపూర్ణమైన జీవితాన్ని ఏ విధముగా దేవుని చెంత మనం వండుటకు ప్రయత్నిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా, పాట ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే వాటి కాలమును అన్నిటినీ చేయు దేవుడుగా ఉన్నప్పుడు నా జీవితంలో ఏ విధముగా దేవుని యొద్ద ఉండుటకు, లేక దేవునిలోనే నేను నడుచుటకు ఏ విధమైన మంచి మార్గమును వెతుకుచున్నామని, ఏ విధమైన మంచి మార్గం చేత నేను నింపగలుగుచున్నామని, ఏ విధమైన మంచి మార్గమును వెతుకుటకు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మనం పొందగలమని, మంచి మార్గం వెతుకుటకు పరిపూర్ణమైన శక్తి చేత నింపగలుగుచున్నామని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో అనుగ్రహించు దేవుని ఆశీర్వాదం, జీవితంలో అనుగ్రహించు పరిపూర్ణమైన మార్గం మనకు ఉన్నప్పుడు, దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళిపోవచ్చున్నప్పుడు దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం పొందలేమని, లేక దేవుని యొద్ద నుండి ధన్యులుగా మారుటకు, దేవుని యొద్ద నుండి మంచి మార్గం నుండి తొలగిపోవుటకు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా నడుస్తున్నామని, జీవితంలో నడిచే అనుగ్రహం ఏ విధముగా పొందుకొనుటకు మనం ఉన్నామని, దేవుడే మనకు ఆధారముగా ఉన్నప్పుడు, నడిపించే దేవుడే మనలో ఉన్నప్పుడు ఏ విధముగా మనం జీవిస్తామని, ఏ విధముగా నడుస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే వాటి కాలమును అన్నిటినీ చేయి దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా నేను జీవించగలనని, నాలో జీవించే విధానం కాలాలను బట్టి దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడని, శోధన నాలో ఉన్నప్పుడు తొలగించే దేవుడని, సమయాన్ని బట్టి దేవుడు నన్ను దీవించే దేవుడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కోల్పోవుటకు, లేక జీవితంలో ఏ విధముగా దేవుని యొద్ద నుండి దూరముగా పోవుటకు నేను నడిచే మార్గం ఏమై ఉన్నదని, లేక నా మార్గం ఏ విధముగా ఉండుటకు నేను ప్రయత్నిస్తున్నామని ఈరోజు మంచి మార్గం నడుచువారు ధన్యులుగా ఉన్నప్పుడు చెడు మార్గం ఎన్నుకొని నా జీవితాన్ని ఏ విధముగా నేను పరిపూర్ణంగా దేవుని యొద్ద ఉండకుండా లోకమనే తలంపులకు నేను ఉండుటకు, దేవుని మార్గము నుండి పరిపూర్ణముగా తొలగిపోయి చెడు మార్గముగా నేను ఉండుటకు మంచి మార్గము విడిచి ఉన్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే మంచి మార్గం నడుచువారు ధన్యులని, మంచి మార్గం ఎన్నుకున్నవారు ధన్యులుగా ఉంటారని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కాలములను దేవుడు అనుగ్రహించినప్పుడు, కాలాలతో దేవుడు మనకు పరిపూర్ణమైన ఆశీర్వాదం అనుగ్రహించినప్పుడు మనం ఏ విధముగా జీవించుటకు ఉన్నామని, దేవుడు చేస్తున్న మేలులను బట్టి ఏ విధముగా మనం నడుస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణంగా చేసుకొనుటకు, నాలో ఉండిన దేవునికి విరోధమైన జీవితం పరిపూర్ణంగా తొలగించుకొనుటకు, నాలో ఉండిన దేవునికి వ్యతిరేకత
జీవితాన్ని పరిపూర్ణమైన విడుదల పొందుకొనుటకు దేవుని మార్గం ఎంచుకొని వారు ధన్యులుగా ఉన్నారని, దేవుని మార్గమే నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవునికి అనుగ్రహంగా మనం మార్చుకున్నప్పుడు నా జీవితంలో మేలులను నేను పొందగలనని, నా జీవితంలో పరిపూర్ణతగా నేను తీసుకొని రాగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునికి దగ్గరగా ఉండుటకు ఏ విధముగా మార్గం ఎంచుకున్నామని, దేవుణ్ణి చూచుటకు ఏ మార్గం మనం ఎంచుకొని ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే వాటి కాలమున దేవుడు అన్నిటినీ చేయనని పాట ద్వారా ఏ విధముగా మనం చూస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా, వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా, యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయా, యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయా, వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా, నా ఆశ భంగం కానేరదు, మంచి రోజు ముందున్నది, మంచి రోజు ముందున్నది. సహోదరి సహోదరులారా, దేవునిలో జీవించుటకు ఏ విధంగా నేను జీవించగలని, పరిపూర్ణతగా నేను పొందుకొనుటకు, నా జీవితాన్ని మంచి మార్గం నేను ఎన్నుకొనుటకు, నా జీవితాన్ని పరిపూర్ణంగా నేను మార్చుకొనుటకు ఏ విధమైన కార్యాలు నేను పొందగలనని, ఏ విధమైన జీవితం చేత నేను నడవగలనని మంచి మార్గం ఎన్నుకున్నప్పుడు నా జీవితంలో ధన్యులుగా మారుటకు, ధన్యులుగా మారి నా జీవితాన్ని పరిపూర్ణంగా నేను దేవుని యొద్దకు వచ్చుటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని మార్చే దేవుడు ఉన్నాడని, లేక జీవితాన్ని బలపరిచే దేవుడు ఉన్నాడని, జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడని, లేక నా జీవితంలో వేదన కలుగుచున్నప్పుడు దేవుడే నన్ను నడిపిస్తున్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నాకున్నప్పుడు జీవితంలో కలిగే శోధన, జీవితాన్ని దేవుడు నన్ను బలపరుస్తున్నప్పుడు నాకు కలుగుచున్న వేదన మంచి మార్గం అనే మార్గంలో నడిచే ధన్యులుగా నేను మారుతానని, మార్గంలో నడిచే పరిపూర్ణమైన ఆశీర్వాదంగా పొందుకొనుటకు ఉంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధమైన మార్గమును పొందుకొనుటకు, ఏ విధమైన మార్గమే నన్ను నడిపించే దేవుడు నాకున్నప్పుడు కాలములను బట్టి ఏ విధముగా దేవుడు కార్యములు చేస్తున్నాడని, పరిపూర్ణమైన విడుదల ఆశీర్వాదాన్ని పొందుతున్నామని ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునిలో ఉన్నప్పుడు నేను దేవుణ్ణి నమ్మి ఉన్నానని, దేవుడే నాకు ఆశీర్వాదం అని, దేవుడే నన్ను నడిపించే దేవుడుగా నాలో ఉన్నప్పుడు ఏ విధముగా నేను దేవుని కోసం, సమయము కోసం దేవునితో ఉండుటకు, దేవుని వెతికే నాలో ఉండిన ప్రతి దేవునికి ఉండుటకు
ఏ విధముగా ఉన్నామని ఈరోజు మనం పాట ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు మేలు చేస్తున్నాడని, అందుకే దేవుడు కార్యములు చేసే దేవుడు నాకు ఉన్నప్పుడు పరిపూర్ణమైన దీవెనలు మనం పొందుకుంటామని, పరిపూర్ణమైన ఆశీర్వాదమే నన్ను నడిపిస్తూ ఉందని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నేను దేవుని నమ్మి ఉన్నప్పుడు దేవుడు కార్యము చేస్తాడని, దేవుని నమ్మి ఉన్నప్పుడు దేవుడు మేలు చేస్తాడని మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా ఏ విధముగా కాలములనన్నిటినీ దేవుడు చేస్తున్నప్పుడు, కాలాలన్నింటినీ చేసే దేవుడుగా ఉన్నప్పుడు నా మార్గమును కూడా దీవించే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడని ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు మనలో ఉండినప్పుడు, దేవుని వెతికే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు సత్క్రియలు ఆరంభించెను, ఎటులైన చేసి ముగించును. సత్క్రియలు ఆరంభించెను, ఎటులైన చేసి ముగించును. రూఢిగా నమ్ముచున్నాను, ఎటులైన చేసి ముగించును. రూఢిగా నమ్ముచున్నాను, ఎటులైన చేసి ముగించును. నాశభంగం కానేరదు, మంచి రోజు ముందున్నది, మంచి రోజు ముందున్నది. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. సహోదరి సహోదరులారా, దేవుడు బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా నన్ను బలపరుస్తున్నాడని, బలపరిచే దేవుడే నాతో ఉన్నప్పుడు ఏ విధముగా నడిపించగలడని, బలపరిచే దేవుడే నన్ను ఏ విధముగా స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు మనల్ని దీవిస్తాడని, దీవిస్తున్నప్పుడు నా జీవితాన్ని నేను బలపరుచుకొనగలనని, నా జీవితాన్ని బలపరచబడినప్పుడు ఏ విధముగా దేవుని కోసం నేను వెతికే బిడ్డలుగా ఉన్నానని, దేవుని కోసం నేను నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా మనం నడుచుటకు వాక్యం ద్వారా పరిపూర్ణమైన అంశమే ఈరోజు నన్ను బలపరుస్తున్నప్పుడు, మంచి మార్గం నడుచువారు ధన్యులు అని అంశం ద్వారా మనం చూస్తున్నప్పుడు, నా జీవితంలో ఏ విధముగా మంచి మార్గాన్ని వెతికే బిడ్డలుగా నేను ఉన్నప్పుడు పరిపూర్ణమైన మార్గమే నేను నడిపిస్తూ ఉన్నదని, పరిపూర్ణమైన మార్గముగా నేను ఉన్నప్పుడు నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడని, పరిపూర్ణమైన మార్గం నాకు కలుగుచున్నప్పుడు ఏ విధముగా దీవించే దేవుడు ఉంటాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని నడిపించే దేవుడు నాలో ఉన్నప్పుడు మార్గం ఎన్నుకొనుటకు, దేవునిలో ఉండుటకు, దేవునికి విరోధమైన మార్గం పరిపూర్ణంగా తొలగించి నడిపించే దేవుడు నాలో ఉన్నాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని నడిపించే దేవుడు నాకు ఉన్నప్పుడు ఏ విధముగా దేవుని వెతికి నేను నడవగలనని, ఏ విధముగా దేవుని వెతికి నేను ఉండగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం ఏ విధముగా దేవునితో ఉండుటకు, నా జీవితాన్ని ఏ విధముగా బలపరుచుకున్నటకు, లేక దేవునికి విరోధమైన మార్గమే నాలో ఉన్నదని, లేక దేవునికి విరోధమైన మార్గమే నన్ను ఏ విధముగా దేవునికి దూరముగా నన్ను నడిపిస్తూ ఉందని, దేవునికి విరోధమైన మార్గమే నాకు వ్యతిరేకముగా నడుస్తూ దేవునికి విరోధముగా ఉన్నదని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
అందుకే జీవితాన్ని బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ మార్గం ఎన్నుకొనుటకు నేను ఉన్నానని, లేక ఏ మార్గమే నాకు దేవుని మార్గముగా మారుచున్నదని ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే సామెత గ్రంథం 4వ అధ్యాయంలో 14వ వచనం, ఏ విధముగా నా మార్గం ఎత్తుకొనుటకు, నా జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకొనుటకు నేను ఏ విధముగా జీవిస్తున్నానని, ఏ విధముగా ఉండుటకు, దేవుని నుండి దూరముగా పయనించుటకు, లేక నా జీవితాన్ని పరిపూర్ణంగా బలపరచుకొనక, పరిపూర్ణంగా మార్గమును నేను ఎంచుకొనక నా జీవితాన్ని ఏ విధముగా మలుచుకుంటున్నానని, లేక నా జీవితాన్ని ఏ విధముగా దేవునికి వ్యతిరేకముగా నేను మార్చుకొనుటకు, నా జీవితం చెడు మార్గం అని, మంచి మార్గం నడుచువారు ధన్యులని వాక్యములు మనం చూస్తున్నప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా మార్చుకొంటున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ మార్గం ఎన్నుకొనుటకు నేను ఉన్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కలుగుచున్న శోధన మార్గానికి వ్యతిరేకంగా ఉండినప్పుడు, లేక దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకొనుటకు నా మార్గమే దేవుని విరోధముగా ఉన్నదని, దేవుని నుండి పొందుకొనుటకు ఆశీర్వాదం పొందుకొనుటకు నా మార్గం వ్యతిరేకమని, దేవుని నుండి మేలులు పొందుకొనుటకు నా మార్గమే వ్యతిరేకంగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే సామెతలు 4వ అధ్యాయం 14వ వచనంలో, ఏ విధముగా దుష్టుల మార్గమున ఏనాడు పయనింపకము, దుర్జనుల బాటలో సంచరించకమని వచనం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, నా మార్గాన్ని బలపరుచుకొనుటకు, లేక నా జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని యొద్ద ఉండుటకు, ఏ విధముగా నా పయనించే మార్గం, ఏ విధమైన మార్గంలో నేను ఉన్నానని, నేను నడిచే మార్గం ఏ విధము ఎన్నుకొని నేను జీవిస్తూ ఉన్నాను, నా మార్గం ఏ విధముగా మార్గముగా దేవునిలో ఉండుకొనుటకు ఏ మార్గంలో నేను ఉన్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణముగా దేవుడి సన్నిధిలో ఉండుటకు, దేవుడే నాకు పరిపూర్ణముగా మార్చే దేవుడు ఉన్నాడని, పరిపూర్ణముగా మార్చుకొనుటకు నా జీవితం బలపరుచుకొనగలనని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, మంచి మార్గం ఎన్నుకొనుటకు ఏ విధమైన మార్గం నాకున్నదని పాట ద్వారా మనం చూస్తున్నాం. మంచి మార్గం ఎన్నుకొనుటకు నేను ఏ విధముగా మలచబడుచున్నానని, ఏ విధముగా మార్చబడుచున్నానని నా హృదయమును దేవునికి దగ్గరగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం, నిరంతరం నీ నామమునే గానము చేసెదను, ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. సహోదరి సహోదరులారా, ఏ విధంగా దేవునిలో ఉండుటకు, నా మార్గాన్ని ఎన్నుకొని దేవుని చెంత ఉండుటకు, నేను బలపరుచుకొనుటకు నా మార్గం దేవుని వెతికే మార్గంగా ఉన్నదా, లేక దేవుని వెతకకుండా నా మార్గం దృష్టిల మార్గమున ఏనాడు పయనింపకుమని, దుర్జనుల బాటలో సంచరింపకుమని సామెతలు 4వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఏ మార్గం దృష్టిల మార్గం, ఏ మార్గంలో నువ్వు చూస్తున్నామని, దృష్టత్వం చేత నింపబడినప్పుడు,
దుష్టత్వం చేత ఆలోచనలు కలుగుచున్నప్పుడు, వారి ఆలోచనల చేత మార్గం వారు ఎన్నుకున్నప్పుడు, అదే మార్గంలో నేను పయనించుటకు లేక అదే మార్గంలో నేను నడుచుటకు ఏ విధముగా నేను ఉన్నానని మంచి మార్గం నేను గమనింపక, మంచి మార్గం నేను ఎంచుకొనక, ఏ విధమైన మార్గం చేత నింపబడి దుష్టుల మార్గం ఎన్నుకొనుటకు నా జీవితం దేవునికి విరోధముగా ఉన్నదని, నా జీవితం దేవునికే వ్యతిరేకంగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, మార్గం ఎన్నుకొనుటకు ఆలోచనలను బట్టి లేక మార్గం ఎన్నుకొనుటకు చెడు అనే తలంపులు మనకు కలుగుచున్నప్పుడు ఆ మార్గం అంతా పాపమునకు నడిపిస్తూ ఉందని, ఆ మార్గం చెడు చేయటకే మనకు ఆలోచనలు కలుగుచున్నాయని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే మార్గం ఎన్నుకున్నటలో ఏ విధమైన మార్గం దుష్టత్వం చేత నింపబడిన మార్గం మనకు కలుగుచున్నప్పుడు దుష్టమైన పనులు చేయుటకు లేక దుష్టమైన ఆలోచనలు కలుగుటకు ఉంటామని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దుష్టుల మార్గమున ఏనాడు పయనింపకుమని, దుర్జనుల బాటలో సంచరించకుమని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఆ మార్గం నన్ను ఎక్కడ నడిపిస్తూ ఉందని, ఆ మార్గం దుష్టుల మార్గం లోకమునకు నడిపిస్తూ ఉందని, దుష్టుల మార్గం నన్ను పాపంలోకి నడిపిస్తూ ఉందని, దుష్టత్వం చేత నింపబడినప్పుడు లోకంలో కలుగుచున్న శోధన నీ కుటుంబంలోకి తీసుకొని వచ్చునని, దుష్టత్వం చేత ఆలోచన కలుగుచున్నప్పుడు ఎంతో శోధనకు గురవుచున్నామని, ఈ యొక్క మార్గం దుష్టత్వ మార్గం నింపబడినప్పుడు, ఆ మార్గం చెడు మార్గంగా నింపబడినప్పుడు దేవుని నుండి దూరముగా జీవించే మార్గంగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దుష్టుల మార్గంలో పయనించకుండా నా మార్గం ఎన్నుకొనుటకు ఏ మార్గంలో నేను ఉండున్నానని, ఏ మార్గం చేత నేను నింపబడుటకు దేవుడు నాకు పరిపూర్ణత అనుగ్రహించిన మార్గం మంచి మార్గం అని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని నడిపించే దేవుడు నాలో ఉన్నప్పుడు నన్ను ఏ విధముగా మంచి మార్గంలో ఉండుటకు దేవుడు నాకు అనుగ్రహించే దేవుడు ఉన్నాడని, మంచి మార్గంలో నడుచుటకు ఏ విధమైన పరిపూర్ణమైన మార్గమే నన్ను నడిపిస్తుందని, దుష్టుల మార్గం నుండి నేను పయనింపక ఆ మార్గం నాకు ఏ విధముగా దేవునికి విరోధమైన మార్గంగా మారుస్తూ ఉన్నదని, దుష్టత్వం చేత ఆలోచనలు కలుగుచున్నప్పుడు ఆ మార్గం నాకు వ్యతిరేకమని, ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు నా జీవితంలో ఎంతో వేదన కలిగే మార్గంగా కలుగుచున్నదని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని నడిపించుటకు మంచి మార్గమే నడుచువారు ధన్యులుగా ఉన్నప్పుడు, నా జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం నేను ఎంచుకొనుటకు నా దేవుడు నాలో ఉండినప్పుడు మంచి మార్గమే నేను నడిపిస్తూ ఉన్నదని, మంచి మార్గమే నడుస్తున్నప్పుడు నేను ధన్యులుగా మారుకొనుటకు ఆ మార్గమే నాకు మంచి దీవెనగా ఉన్నదని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే మంచి మార్గం నడుస్తున్నప్పుడు దేవుడు ఏ విధముగా నన్ను బలపరుస్తున్నాడని, మంచి మార్గం నడుస్తున్నప్పుడు దేవుడు ఏ విధముగా నన్ను నడిపించగలడని, మంచి మార్గం నడుస్తున్నప్పుడు బలపరిచే దేవుడు నాకు ఉన్నప్పుడు ఏ విధముగా నన్ను నడిపిస్తున్నాడని పాట ద్వారా కూడా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే మంచి మార్గంలో నడుస్తున్నప్పుడు కలవరమెందుకు కలత చెందకు, కలవరమెందుకు కలత చెందకు, వేదనలెన్నైనా శోధనలెదురైనా
సిగ్గుపడనీయడు నా యేసయ్యా ఓడిపోనీయడు. కలవరమెందుకు కలత చెందకు, కలవరమెందుకు కలత చెందకు, వేదనలెన్నైనా శోధనలెదురైనా. సహోదరి సహోదరులారా, దేవుడు నడిపించే దేవుడు నాకున్నప్పుడు, నా జీవితం మంచి మార్గం నడుస్తున్నప్పుడు ఏ విధముగా మార్గంలో నేను ఉండుటకు, ఆ మార్గమే మంచి మార్గం. ఆ మార్గాన్ని దేవుడు కాలములను చేసినప్పుడు, మంచి మార్గం నాకు నియమించబడినప్పుడు, ఆ మార్గమే నన్ను బలపరుస్తూ ఉన్నదని, ఆ మార్గమే నడిపించే దేవుడు నాకున్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నడిపించి దీవించునుగాక.